హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను అరటికాయ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ మనకు చేపల పులుసు ఎలా వస్తుందో టేస్ట్ అయితే అలానే వస్తుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ అరటికాయ మసాలా పులుసు కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఫస్ట్ ఇలాగా అరటికాయని అయితే తీసుకునేసి దానిపైన ఉన్న తోలునైతే తీసేసాను. వీటిని చేపల ముక్కల్లాగే అయితే కట్ చేసుకునేసి మరీ పలుచగా అయితే కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే కర్రీలో చిరిగిపోతాయి. కొంచెం మందంగా కట్ చేసుకునేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టుకున్నాను. అలాగే దీనికోసం కావాల్సినటువంటి ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక నిలువుగా చీరుకున్న 4 పచ్చిమిర్చిని అలాగే దీనిలోకి రుచికి తగ్గట్టుగా ఉప్పుని, పసుపుని, ఇంకా ధనియాల పొడిని, కారంని, వేయించి ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత దీనిలోకి 300 ml మైన చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని మరో 250 ml వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇది 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుందాము. దీనిలోకి మనం వేసుకునేటువంటి ఉప్పు, కారం, చింతపండు రసం మీదనే ఈ టేస్ట్ అంతా అయితే ఆధారపడి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలను అయితే వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ పులుసు మొత్తం కొద్దిగా చిక్కబడేసి నూనె పైకి తేలి ఇంకా ముక్క మెత్తబడేంత వరకు అయితే మనము ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే మూత తీసేసి దీనిలోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే మొత్తం 20 నిమిషాలు అయితే పట్టింది ముక్క మెత్తగా ఉడికి నూనె పైకి తేలడం కోసం. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని, కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన అరటికాయ మసాలా పులుసు అయితే రెడీ. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.